మీ యొక్క హస్తాల భద్రపరిచి కాల సమయంలో నీ పాద సన్నిధిలో చర్యలు స్థితించడానికి నైనా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ దాసుల ప్రభా జయసత్నం గారు ప్రభా నీ యొక్క వాక్యాన్ని అందించడానికి నైనా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించబడి మా మధ్యకి తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. చక్కగా ప్రభా నీ మెల్లని స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు ప్రభా వినే హృదయాన్ని మా అందరికీ కలగ చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి నీ దాసులు ప్రభా అనుభవపూర్వకంగా ప్రభా ఎంతో లోతుగా ప్రభా నీ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు నాయన. మరి చక్కని వాక్యాలు మేము నేర్చుకొని ప్రభు మా జీవితాలను మార్చుకోవటానికి మా ప్రవర్తన మార్చుకోవటానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. నీ దాసుల చుట్టూ ప్రభు నీ కంచి వేసి ప్రభు నీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని, జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా అనేక మంది జాయిన్ అవ్వటానికి మీరు కృప చూపించమని నాయన. మీ యొక్క వాక్యం నాయన విత్తుతున్నప్పుడు ప్రభా అశ్రద్ధగా మేము వినుకోకుండా ప్రభా శ్రద్ధగా నీ యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా వినటానికి మీరే కృప చూపి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మాయి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. స్వరూపన్నాం ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి గౌరవనీయులు జేసి రత్నకుమార్ అన్నయ్య గారు మనకి సిద్ధంగా ఉన్నారండి. జేసి రత్నకుమార్ అన్నయ్య గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నామండి. గుంటూరు వాస్తవ్యులైన గౌరవనీయులు జేసి రత్నకుమార్ గారు లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకున్నట్టుకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుచున్నారు. దేవుణ్ణి మరియు పొరుగు వారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసి రత్నకుమార్ అన్నయ్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు అనిత గారులకు 2 పిల్లలు మోజెస్ మరియు ఏంజలీనా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. దేవుడు అన్నయ్య గారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రభువైన క్రీస్తు నామమున ఎవరి కాలంలో కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నారు. మనమందరము పునరుత్థాన అనుభవం నుంచి ప్రయాణించినటువంటి వారిగా ఉన్నాము. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క శక్తి మనల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు ప్రాముఖ్యంగా చాలా వేదన భరితమైనటువంటి హృదయాలతో దేవుని వాక్యం ధ్యానించి సిలువలో వేలాడుతున్న యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకొని మన ఆత్మీయ జీవితాలను నూతనపరుచుకున్నాం. తరువాత పునరుద్ధానటువంటి క్రీస్తు ప్రభు శుభాలతోటి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూస్తే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనము. అదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి
దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. మరొకసారి చదువుతాను. 4వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 33వ వచనము. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తూ ఉదయకాలమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుతమైన మేలులను మేము జ్ఞాపకం తెచ్చుకొని మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రభా, గొప్ప దేవుడవు, మహాకాశములు పట్టజాలను గొప్ప దేవుడవు నాయన. ఆయన మమ్మలను మీ బిడ్డలుగా ఎన్నుకున్నారు. అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో నాయన ప్రతిదినము మీ వాక్యముతో నింపి మా జీవితాలను నూతన పరుస్తున్నందుకు వందనాలు. ఈ దిన ప్రారంభంలో కూడా మీ మెల్లనైన స్వరం మాకు వినిపించండి ప్రభా. మీ మెల్లనైన స్వరాన్ని మేము గుర్తించి గ్రహించి మా జీవితాలను నూతన పరుచుకునే ధన్యత మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరి ఒకసారి శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఈస్టర్. మాట చెప్పింది సెయింట్ అగస్టిన్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఈస్టర్ అండ్ హల్లెలూయా ఈజ్ అవర్ సాంగ్ అని చెప్పారు. హల్లెలూయా మా కీర్తన, మేము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ప్రజలము అని. క్రైస్తవ విశ్వాస జీవితంలో పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైనదో అగస్టిన్ భక్తుని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఆది కాండము యోసేపు మరణంతో ముగించబడింది. ద్వితీయోపదేశ కాండము మోషే మరణంతో ముగించబడింది. యెహోషువ గ్రంథము యెహోషువ మరణంతో ముగించబడింది. కానీ నూతన నిబంధనలో 4 సువార్తలు క్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తితో ప్రారంభించబడ్డాయి అని చెప్పారు. మరణంతో జీవితాలు ముగించబడతాయి. ఒక ఆంటీ చనిపోతే, ఈ తరం అంత గొప్ప మనుషులున్న ఆ తరం అంత ఆంటీతో మరణంతో ముగించబడిందన్న అని చెప్పాడు ఒక తమ్ముడు నాతో. మరణము మానవ జీవితానికి లోకంలో ముగింపు. ఒక్కొక్కసారి వృద్ధులు మరణించినప్పుడు ఒక తరం అంతరించింది అని చెప్తా ఉంటాం. ఆ గొప్ప తరం ముగిసిపోయింది అని చెప్తా ఉంటాం. మనుషుల మరణాలు ముగింపు అని మనం అనుకుంటాం. కానీ క్రైస్తవ విశ్వాసులుగా మరణము విశ్వాసుల జీవిత ప్రారంభం. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది వినటానికి. మరణము విశ్వాసుల జీవిత ప్రారంభం. The death is the beginning of a new life to the believers. ఈ గొప్ప నిరీక్షణ, మరణము ప్రారంభం అనే నిరీక్షణ క్రైస్తవ విశ్వాసులలో తప్ప ఎవరికీ ఉండదు. మనుషులుగా మనకి కూడా నిరీక్షణ గూర్చినటువంటి
ఆలోచన, నిరీక్షణ గూర్చినటువంటి విశ్వాసము, నిరీక్షణను గూర్చినటువంటి దృఢమైనటువంటి నమ్మకము లేకపోతే మరణం మనలను కూడా భయపెడుతుంది. క్రైస్తవ విశ్వాసులకు ఎందుకు మరణము అంటే భయం ఉండదు అంటే, అది ఒక నూతన జీవన ప్రారంభం. తండ్రితో సదాకాలం ఉండే ధన్యతను పొందుకునే జీవిత ప్రారంభం క్రైస్తవ విశ్వాసుల జీవిత మరణం. ఇంత గొప్ప నిరీక్షణ మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని బట్టి ఈ గొప్ప నిరీక్షణ మనం పొందుకున్నాం. ఈస్టర్ రోజు వాక్యం చెప్తూ నేను సంఘానికి ఒక్క మాట చెప్పాను. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ దేశం కానీ రాజు కానీ రాజు కానీ పండుగ ఎప్పుడు ఆచరిస్తారు అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ ప్రారంభంలోనూ ఉత్సవం ఉండదు. విజయం తర్వాతే విజయోత్సవం ఉంటుంది. ఈరోజు యేసయ్య మరణపు ముళ్ళును విరగొట్టడానికి ఈ లోకానికి వచ్చిన రోజు క్రిస్మస్. క్రిస్మస్ రోజున్న ఆనందం క్రీస్తు ప్రభువు పునరుద్ధానం రోజు ఉండదు. ఆయన మరణపు ముళ్ళును విరగొట్టడానికి లోకానికి వస్తే, ఆయనను సిలువ వేయబడిన తరువాత మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై విజయోత్సవంతో లేచాడు. ఇది మరణం పైన విజయం. విజయమే నిజమైనటువంటి పండుగ. నేను సంఘాన్ని అడిగాను, మా చిన్నతనంలో అట్లీస్ట్ కంప్లీట్ వైట్ పేపర్స్ తోటి డెకరేట్ చేసేవాళ్ళు. ఈసారి ఆ డెకరేషన్ కూడా మర్చిపోయారు. క్రిస్మస్ రోజు డెకరేషన్ మర్చిపోం, ఈస్టర్ని మాత్రం మర్చిపోతాం. క్రిస్మస్ ట్రీ మర్చిపోము. మనకి ఈస్టర్కి ట్రీ లేదు, ఈస్టర్కి క్రాసే. గృహాలను అలంకరించుకోలేదు, కొత్త బట్టలు లేవు, పిండి వంటలు లేవు, సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ అనే అరుపులు లేవు, హ్యాపీ రిజరక్షన్ అనే అరుపులు కూడా లేవు. పండుగ వాతావరణమే లేదు. పూర్వం అయితే క్రిస్మస్కి మా ఇంట్లో చికెన్ ఉండేది. మా నాన్న కోడి కోస్తా ఉంటే అందరం చుట్టూ కూర్చొని క్రిస్మస్ రోజు చూసేవాళ్ళం. చికెన్ అంటే అలవాటు అయిపోయింది, అది పండుగ కిందకి రావట్లే ఇప్పుడు. మరి ఎందుకు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య, మరణము గెలిచిన యేసయ్యను గూర్చినటువంటి పండుగ మన జీవితంలో జరగలేదు అంటే, పునరుద్ధానమును గూర్చినటువంటి విలువ, ఆత్మీయ విలువను గూర్చి క్రైస్తవ సంఘం తక్కువ అర్థం చేసుకుంటుందేమో అనిపించింది. విజయంలో పండుగ ఉంటుంది, యుద్ధ ప్రారంభంలో కాదు. మరణము గెలిచిన యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకుంటే, పునరుద్ధానుడైన క్రీస్తును జ్ఞాపకం తెచ్చుకుంటే, మన అందరి జీవితాలకు అదే ఆధారం. విశ్వాస ప్రేమలో పునరుద్ధానమే నిరీక్షణ. అట్టి నిరీక్షణని మనం కోల్పోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే. అందుకే సాతాను క్రీస్తు పుట్టలేదు అనే ప్రచారం చేయదు.
క్రీస్తు సిలువ వేయబడలేదు అనే ప్రచారం చేయదు, కానీ క్రీస్తు పునరుద్ధానుడు కాలేదు అనే ప్రచారం మాత్రం చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే, పునరుద్ధానము లేకపోతే మన జీవితాలకు నిరీక్షణ లేదు. పునరుద్ధానము లేకపోతే మన జీవితాలలో సిలువ విలువ వ్యర్థమైపోతుంది. పునరుద్ధానము లేకపోతే మన జీవితాలలో క్రీస్తు ప్రభువు సిలువలో మన కొరకు ఏర్పాటు చేసిన రక్షణ కార్యము వ్యర్థమైపోతుంది. పునరుద్ధానము లేకపోతే ఆయన చిందించిన విలువైన రక్తము మన జీవితంలో వ్యర్థమైపోతుంది. పునరుద్ధానం లేకపోతే ఆయన పొందిన గాయాలు వ్యర్థమైపోతాయి. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ వ్యర్థం కావాలి అంటే పునరుద్ధానం వ్యర్థం కావాలి. దినమును గూర్చినటువంటి ప్రాచుర్యం తగ్గిపోవాలి. పునరుద్ధానాన్ని గూర్చినటువంటి అర్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని జీవితంలో మనము తక్కువ చేసి చూస్తే సిలువ మన జీవితంలో వ్యర్థమైపోయినట్లే. అందుకే క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన మరో నిమిషము నుండి సాతాను దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. పునరుద్ధానము లేదు, ఆయన మరణించి తిరిగి సజీవునిగా లేపబడలేదు అనేటువంటి మాటను విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంటది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతున్నాను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ రాణువు వారికి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడని ఎడల మేము సమాధానపరిచి మీకేమీ భయం తగలకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేటి వరకు అనే పదం చూస్తే ఆ రోజు నేటి వరకు అని రాశారు. ఈ రోజు చదువుతుంటే నేటి వరకు కూడా 2024 వరకు కూడా ఇస్రాయేల్ దేశానికి వెళ్తే పునరుద్ధానాన్ని పరిహసిస్తూ ఉంటారు. నేటికి కూడా ఈ మాట యూదులలో, నేటికి అంటే 2024లో కూడా నేటి వరకు కూడా పునరుద్ధానం లేదు అని యూదుల్లో ప్రబలిపోయి ఉంది. అయితే ఇలా ప్రబలిపోవటానికి సాతాను ఒక సాక్షిని ఎన్నుకుంది. సాక్షులను వీరెవరంటే రాణువు వారు, సోల్జర్స్. యేసయ్య సమాధికి కావలి ఉన్నటువంటి సోల్జర్స్, రాణువు వారు. ఇదైతే ప్రధాన యాజకులకు చెప్పినటువంటి మాట ఏమిటంటే క్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పారు. అయితే అక్కడి నుంచి చూస్తే లాలో 3 రకాలైన విట్నెస్లు కనిపిస్తూ ఉంటారు, సాక్షులు. మొదటిది ద్రవ్యమిచ్చి కొనిన సాక్షులు. వీళ్ళు ద్రవ్యమిచ్చి కొనిన సాక్షులు అంటే దానిని లాలో ప్లాంటెడ్ విట్నెస్ అంటారు. ప్లాంటెడ్ విట్నెస్ అంటే ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పమని అడిగితే ఆ విధంగా చెప్తారు కోర్టులో. జరిగిన విషయం కాదు, నేను ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్పేవాళ్ళు ప్లాంటెడ్ విట్నెస్ కనిపిస్తూ ఉంటారు. రెండవది, వాళ్ళకి కొంత ద్రవ్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళని గెయిన్ ఓవర్ విట్నెస్ అంటారు. అంటే డబ్బులు ఇవ్వటం ద్వారా సాక్షులను కొన్నారు అని. ఇంకొకటి ఎష్యూర్డ్ విట్నెస్, మీరు తప్పు చెప్పినా మీకు ఏం కాకుండా మేము చూసుకుంటాం అని చెప్పారు కాబట్టి ఎష్యూర్డ్ విట్నెస్ అంటారు. ఇంకొకటి, ఈ సాక్షులు చెప్పింది అబద్ధం.
ఇది అబద్ధము అని ఎలా తెలుస్తుంది అంటే, నిన్ను నన్ను అడిగిన ఒక మాట చెబుతాం, నేను నిద్రపోతున్నాను, నిద్రపోయాను కాబట్టి అప్పుడేం జరిగిందో తెలియదు నాకు అని చెబుతాం. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకి నిజంగానే తెలియదు. అయితే వీళ్ళు చెప్పిన సాక్ష్యము, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని చెప్పారు. నిద్రపోతుంటే ఎవరు వచ్చారు, ఎవరు తీసుకుని వెళ్ళారు, దేనిని తీసుకుని వెళ్ళారో చెప్పలేరు, నిద్రలో ఉన్నారు కాబట్టి. ఇది నమ్మశక్యం కాని సాక్ష్యమే, అన్రిలయబుల్ విట్నెస్. ఇన్ని రకాల విట్నెస్లని 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసాం. వీళ్ళందరి ద్వారా సాతాను ఒక్క మాట చెప్పడానికి ఇష్టపడింది. అదేంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడు కాలేదు అని. అయితే సాతాను ఎంత క్రూరమైనటువంటి శక్తి మనుషుల పైన చూపిస్తుందంటే, ఈ అన్రిలయబుల్ విట్నెస్, గెయిన్ ఓవర్ విట్నెస్, పెయిడ్ విట్నెస్, వీళ్ళు చెప్పిన మాట నేటికి యూదులలో సత్యంగా ప్రబలిపోతా ఉంది. దీనిని బట్టి మనకు అర్థమవుతా ఉంది పునరుద్ధానం లేదు అని సాతాను ఎంత బలముగా మనుషులలో పనిచేయడానికి ఇష్టపడతా ఉందో. దాదాపు 10-15 సూత్రాలు ఉన్నాయి యేసయ్య పునరుద్ధానుడు కాలేదు అని చెప్పటానికి. యేసయ్య పునరుద్ధానుడు కాలేదు అని చెబితే ఆయన శిలువ మన జీవితాలలో వ్యర్థమవుతుంది అని మనం చెప్పుకున్నాం. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాలి, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితాలలో ఉన్నదా? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితాలలో ఉందా? ఆయన పునరుద్ధాన శక్తి మన జీవితాలలో లేకపోతే మనము నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండిపోతాము. ఆయన పునరుద్ధాన శక్తిని మనం గ్రహించకపోతే నిరీక్షణ లేని వారి వల్లే మిగిలిపోతాము. దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఒక్క నిమిషం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుతున్నారు. పునరుద్ధానము లేదు అని యూదులలో నేటికి నీ ప్రబలి ఉన్నది అని మనం చెప్పినట్లే, పౌలు భక్తుడు ఏర్పాటు చేసినటువంటి స్థాపించినటువంటి కొరింథీ సంఘం కూడా పునరుద్ధానం లేదు అని బోధించటం ప్రారంభించింది. సద్దూకాయలు కూడా పునరుద్ధానం లేదు అని బోధిస్తూ ఉంటారు. క్రీస్తు జననం లేదు అని ఎవరు చెప్పరు, క్రీస్తు మరణం లేదు అని ఎవరు చెప్పరు. కానీ పునరుద్ధానం లేదు అనేటువంటి బోధ ప్రబలిపోతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నేటికి కూడా ప్రసిద్ధము అని రాసింది. ఇశ్రాయేలులో నిజంగానే నేటికి కూడా పునరుద్ధానం లేదు అని చెప్పబడుతుంది. కొరింథీయులు కూడా సంఘంలో పునరుద్ధానం లేదు అని చెప్తా ఉన్నారు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఆ సంఘాన్ని. ఒకవైపు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుతుండగా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లా ప్రకటిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తుంటే అదే సంఘంలో కొందరు పునరుద్ధానం లేదని ప్రకటిస్తున్నారు. క్రిస్మస్ లేదు అని మాత్రం ఎవరు ప్రకటించరు.
గుడ్ ఫ్రైడే లేదు అని మాత్రం ఎవరు ప్రకటించరు, కానీ పునరుద్ధానం లేదు అని ప్రకటిస్తూ ఉంటారు. పునరుద్ధానం లేకపోతే 13వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అసలు పునరుద్ధానం అనే మాట లేకపోతే క్రీస్తు ప్రభు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అని చెప్తున్నాడు. మేము చేయు ప్రకటన వ్యర్థం అంటే క్రీస్తు ప్రభువు పునరుద్ధానము లేకపోతే సువార్త వ్యర్థమైపోతా ఉంది. క్రీస్తు సువార్త వ్యర్థమైపోతా ఉంది. మీ విశ్వాసమును వ్యర్థమే. స్వార్థ వ్యర్థము, విశ్వాసము వ్యర్థము. ఆయన క్రీస్తును లేపినని దేవుని గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని పక్షమందు దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగ్గపడుతున్నాం. దేవుని గూర్చినటువంటి సాక్ష్యం చెబుతున్నటువంటి మేము అబద్ధపు సాక్షులుగా మిగిలిపోతాము. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. పునరుద్ధానమును గూర్చినటువంటి ఆలోచన, పునరుద్ధాన శక్తిని మనం పొందుకోకపోతే విశ్వాసము వ్యర్థము, సువార్త వ్యర్థము, ప్రకటన వ్యర్థము, మన సాక్ష్యము వ్యర్థము. 16వ వచనములో మృతులు లేపబడని ఎడల క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మరలా చెప్తున్నాడు, మీ విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. పునరుద్ధానం లేకపోతే మనం పాపంలో ఉంటాం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించేది. అంటే ఈ మాట దేనిని గురించి అంటే పునరుద్ధానానికి ముందు మరణించినటువంటి వారు, పునరుద్ధానం ముందు మరణించినటువంటి వారు నశించిపోతారు. పునరుద్ధానం తర్వాత జీవించి ఉన్నటువంటి వారు పునరుద్ధానం లేకపోతే పాపంలోనే ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానమే క్రైస్తవ విశ్వాసానికి ఆధారం. అందుకే సెయింట్ అగస్టిన్ చెప్పినటువంటి మాట, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఈస్టర్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఈస్టర్ అంటే దీని అర్థం ఏమిటంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. సిలువ వేయబడిన క్రీస్తు కంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసము. ఇది చాలా అద్భుతమైన మాట. పునరుద్ధానము క్రీస్తు జననము కంటే ప్రాముఖ్యమైనది. పునరుద్ధానము క్రీస్తు మరణం కంటే ప్రాముఖ్యమైనది. ఆయన సిలువలో మరణించి పునరుద్ధానము లేకపోతే ఆయన సిలువ వ్యర్థమైపోయినట్లే. ఆయన సిలువ వ్యర్థం కాలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు. యేసయ్య ఈ లోకానికి దేని నిమిత్తం వచ్చాడో అది పునరుద్ధానంలో సంపూర్ణం చేయబడింది. మరణపు ముళ్ళును విరిచిన తర్వాత అది సంపూర్ణం చేయబడింది. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మరణపు ముళ్ళును విరిచాడు కాబట్టి మనము పాపపు విమోచన పొందుతున్నాం. పాప విమోచనలో సిలువ మార్గము పునరుద్ధానము is the end. పునరుద్ధానం, resurrection is the end. Cross is the way and resurrection is the end. సిలువ మార్గములో మనం ప్రయాణిస్తాం. సిలువ అనుభవంలో మనం ప్రయాణించి పునరుద్ధాన అనుభవంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే రక్షణ కార్యము సంపూర్ణమవుతుంది. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
అందుకొరకే దేవుని వాక్యంలో సాక్ష్యం పెట్టి మరీ చెప్పిస్తా ఉన్నారు, ఆయన పునరుద్ధానుడు కాలేదు అని. అందుకొరకే మత్తయి సువార్త 28:15 ఆఖరి భాగంలో రాసినటువంటి మాట, అప్పుడు వారు ద్రవ్యం తీసుకు తమకు బోధించిన ప్రకారము చేసిరి. ద్రవ్యం తీసుకునంటే గెయిన్ ఓవర్ విట్నెస్ అని చెప్పాను కదా. తమకు బోధించిన ప్రకారం అంటే దాన్ని ట్యూటర్డ్ విట్నెస్ అంటారు. ట్యూటర్డ్ విట్నెస్. ఎన్ని రకాల విట్నెస్లు, అన్ని రకాల విట్నెస్లు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. అయితే ట్యూటర్డ్ విట్నెస్, ఫాల్స్ విట్నెస్, ప్లాంటెడ్ విట్నెస్, గెయిన్ ఓవర్ విట్నెస్, వీళ్ళందరూ చెప్పింది నిజమని నేటికి యూదులు నమ్ముతా ఉన్నారు. కనిపించిన యేసయ్యను మాత్రం మర్చిపోతా ఉన్నారు. ఒకవేళ మన జీవితం కూడా అలా ఉందేమో జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన పునరుద్ధానుడై తనని తాను కనపరుచుకుంటే అవిశ్వాసంలో ఉన్నటువంటి శిష్యులు, అధినాలలో ఉన్నటువంటి మనుషులు ఆయనను నమ్మలేకపోయారు. లూకాసు వార్త 24వ అధ్యాయం, ఈ 24వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 35వ వచనం వరకు ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమే వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి రాయబడి ఉంది. అయితే వారి గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే 16వ వచనం 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 16వ వచనము, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని రాయబడి ఉంది. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రభువును గుర్తుపట్టకుండా ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి వారి కన్నులు మూయబడి ఉన్నాయి. పునరుద్ధారైనటువంటి క్రీస్తు ప్రభువును గుర్తించకపోతే మన ప్రకటన వ్యర్థమే, మన సువార్త వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే, మన సాక్ష్యము వ్యర్థమే అన్నారు. ఒకవేళ సువార్త వ్యర్థమైపోతే సంఘం కూడా ఉండదు, విశ్వాసం వ్యర్థమైపోతే సంఘం కూడా ఉండదు. అందుకొరకే కొరింథీ సంఘానికి పునరుద్ధానటువంటి క్రీస్తు ప్రభువుని గురించి మేము ప్రకటించుచుండగా పునరుద్ధానం లేదని మీలో కొందరేలా ప్రకటించుచున్నారు అని. యేసయ్య కనిపించి వెంట నడుస్తున్నా కూడా ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు చెప్తున్నటువంటి మాట, వారి గురించి చెప్తున్నటువంటి మాట, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఈరోజు ఒకవేళ మన కన్నులు కూడా పునరుద్ధాన శక్తిని గుర్తుపట్టకుండా మూయబడి ఉన్నాయేమో, జాగ్రత్త. అయితే ఇదే అధ్యాయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి 31వ వచనానికి వెళ్దాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అని రాయబడ్డం. ఎంత అద్భుతం! ఎమ్మాయి ప్రయాణము అంటే ఏంటంటే, ఆత్మీయంగా ఎమ్మాయి ప్రయాణం అంటే మన జీవితంలో పునరుద్ధాన శక్తిని మనం గుర్తించకపోతే, ఆయన మనతో నడిచి మనకు బోధిస్తే, ఆయన మనతో మాట్లాడితే, ఆయన పునరుద్ధాన శక్తిని మనం గుర్తించేటువంటి వారిగా ఉండి మన కన్నులు తెరవబడతాయి. అందుకే 25వ వచనంలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపెను. ఈ మాట వింటా ఉంటే నాకేమనిపించిందంటే, విత్ ఆల్ రిఫరెన్సెస్, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న రిఫరెన్సెస్ అన్ని దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందే చెప్పిన, ఆయనను గూర్చి చెప్పినటువంటి ప్రతి ప్రవచనాన్ని వివరించి
ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరికి దేవుని వాక్య ఉపదేశం ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే వాక్యోపదేశం చేశాడో, రిజరెక్టెడ్ క్రైస్ట్ he started గాస్పల్ మిషన్. ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరికి దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించడమే కాదు, 30వ వచనంలో ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టరి. కమ్యూనియన్ ఈజ్ ఎ సాక్రమెంట్. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని గుర్తించినటువంటి ఎంఐ ప్రయాణంలో ఉన్నటువంటి ఇద్దరు, వారి ప్రయాణ ప్రారంభములు వారు ఆయనను గుర్తుపట్టలేకుండిరి. 16వ వచనము, 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఈరోజు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభును గుర్తిస్తే మన ప్రకటన వ్యర్థం కాదు, మన విశ్వాసం వ్యర్థం కాదు, మన సాక్ష్యం వ్యర్థం కాదు, సిలువ నా జీవితంలో వ్యర్థం కాదు, రక్షణ కార్యం నా జీవితంలో వ్యర్థం కాదు. అందుకే పునరుద్ధానుడైన క్రీస్తును గుర్తించటం క్రైస్తవ విశ్వాసులకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఎంఐ ప్రజలే కాదు, ఆయనతో తిరిగినటువంటి శిష్యులు కూడా. లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడనని తలంచిరి. భూతం కనిపించింది. దీన్నే ఇల్యూషన్ థియరీ అని ఇంకొక గొప్ప థియరీగా మార్చారు. ఇల్యూషన్ థియరీ అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయనను ప్రేమించినటువంటి వారికే కనిపించినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ప్రేమించినటువంటి వారందరూ కూడా ఒక ఇల్యూషన్ లో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంకా జీవించే ఉన్నాడు అనే ఒక ఇల్యూషన్ లో ఉండటం ద్వారా వారు పునరుద్ధానము అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని మేము చూచాము అని, ఆయన మరణం గెలిచాడు అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని చెప్పడం ప్రారంభించారు అని ఒక ఇల్యూషన్ థియరీని ప్రమల్గేట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులు దిగులు పడి భయపడి ఆయనను చూచి భూతము తమకు కనబడనని తలంచిరి. దాని అర్థం ఏమిటంటే, భూతం అనేటువంటి మాటకు కింద ఫుట్ నోట్లో రాశారు ఆత్మ అని అర్థం. అంటే కనిపించింది క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. ఆయన మరణించాడు కాబట్టి ఆయన ఆత్మ కనిపించింది అని. అయితే చాలా అద్భుతం ఏమిటంటే 39వ వచనంలో 38వ వచనంలోనే, మీరు ఎందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో సందేహం ఎందుకుంది అని అడుగుతుంది. ఎందుకు ఈ సందేహం? పునరుద్ధానానికి వచ్చినటువంటి సందేహం శిష్యుల్లో ఉంది. పునరుద్ధానానికి వచ్చినటువంటి సందేహము మన జీవితంలో కూడా ఉంది. మనం అనుకుంటాం, నేను ఎప్పుడు సందేహపడలేదు అని అనుకుంటాం. కానీ ఆత్మీయంగా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనం గుర్తించలేనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నామేమో. అందుకే ఈస్టర్ ఫిజికల్ గా మనం పండుగగా ఆచరించినా కూడా ఆత్మీయంగా మనం పండుగగా ఆచరించట్లేదేమో. చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఒకవేళ మన జీవితంలో ఈస్టర్ లేకపోతే మన సువార్త వ్యర్థము. వాక్యం చెబుతున్న మాట కొరింథీయులకు రాసిన పత్రికలో, ప్రకటన వ్యర్థము, విశ్వాసము వ్యర్థము, సాక్ష్యము వ్యర్థం అని చెప్పి రాయబడి ఉంది. ఇవన్నీ వ్యర్థమైపోతే విశ్వాసగా మన జీవితం కూడా వ్యర్థమైపోతా ఉంది. అందుకొరకే శిష్యులకు కనిపించి 24వ అధ్యాయంలో మా లూకా సువార్త, వాళ్ళు సందేహపడి భూతము లేక దేవుని క్రీస్తు ఆత్మ అని అనుకుంటా ఉంటే 39వ వచనంలో
నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి అన్నాడు ఫస్ట్. నా చేతులు చూడండి, గాయాలున్నాయి. నా పాదాలు చూడండి, గాయాలు అంతే ఉన్నాయి. చూడండి కాదు, పట్టుకొని చూడండి అన్నాడు. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతములకుండా మీరు పట్టుకొని చూస్తే నాకు మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. నేను భూతాన్నైతే మాంసము ఎముకలు ఉండవు. యేసయ్య ఎంత చెప్పుకోవాల్సి వచ్చింది శిష్యులకి. నా కాళ్ళు పట్టుకొని చూడండి, నా చేతులు పట్టుకొని చూడండి, మాంసం ఎముకలు అన్ని అంతే ఉన్నాయి. నేను భూతాన్ని మీరు అనుకున్నట్టు ఆత్మను అయితే మీరు కలవరపడి నేను భూతాన్ని అనుకుంటున్నారు, ఆత్మను అనుకుంటున్నారు. ఒకవేళ నేను ఆత్మనో భూతాన్నో అయితే నాకు ఈ ఎముకలు ఉండవు, నాకు ఈ మాంసం ఉండదు. చేతులు పట్టుకొని చూడండి అని చెప్పాడు. తన చేతులను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఏం చేయాలి? నమ్మాలి. కానీ అయితే వారు సంతోషం చేత నమ్మక ఆశ్చర్యపడుతుండగా రాయబడింది. పట్టుకొని చూచి ఇంకా నమ్మట్లేదంట, నమ్మక ఆశ్చర్యపడుచుండగా అని రాయబడింది. బా. పట్టుకొని చూసిన తర్వాత కూడా మాంసం ఎముకలు ఉండటం చూసి కూడా ఇంకను నమ్మక ఆశ్చర్యముతో ఆయన ఇక్కడ మీ వద్ద ఆయన ఇంకా వారు నమ్మకపోతే అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు వాళ్ళని. ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను అతనికి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించాను. ఆయన ఇది ఆకలితో భుజించింది కాదు. నేను ఆత్మని కాదు, నేను దయ్యాన్ని కాదు, నేను రక్త మాంసములో ఉన్నటువంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువును అని చెప్తే మీరు నమ్మట్లేదు. కాబట్టి నా చేతులు పట్టుకొని నా కాళ్ళు పట్టుకొని గాయాలను చూచి కూడా మీరు నమ్మట్లేదు. కాబట్టి నేను ఆత్మను కాదు, అందుకొరకే భోజనం ఉంటే నేను తింటాను అని భోజనం చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అందుకొరకే ప్రారంభంలో చెప్పుకున్నాం, జెనసిస్ అంటే ఆది కాండము యోసేపు మరణంతో ముగించబడి, ద్వితీయోపదేశ కాండము మోషే మరణంతో ముగించబడి, యెహోషువ గ్రంథము యెహోషువ మరణంతో ముగించబడింది. కాబట్టి కానీ 4 సువార్తలు మరణించిన క్రీస్తు ప్రభు పునరుద్ధానంతో ప్రారంభించబడ్డాయి అన్న ఎంత గొప్ప లోతైన సత్యం ఇది. సర్వమును మార్చినటువంటి పునరుద్ధాన క్రీస్తు ప్రభుని గురించి ప్రారంభించబడింది. సువార్తలు ఎప్పటికీ ఎండవు. 4 సువార్తలు కొనసాగించబడతా ఉంటాయి. అయితే 4 లూకా సువార్త ఆఖరి వచనంలో ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని భుజించను. అది అన్ని చదివేటప్పుడు నాకు కూడా నమ్మకము కలగకపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆయనకు రక్త మాంసములు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. కాబట్టి ఆయన శరీరంతో పునరుద్ధానుడయ్యాడు. అయితే క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం వెళ్తున్నటువంటి వారి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంత వేగంగా? ఒకవేళ ఆయన శరీరం అయితే, ఆత్మ అయితే అన్ని చోట్ల ఉంది అనుకోవచ్చు. ఆయన శరీరం కాబట్టి ఒకేసారి ఎమ్మాయి ప్రయాణంలో ఉన్నటువంటి వారికి తోడుగా ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోయాడు. తలుపులు బిగించుకొని లోపల మేడగదిలో కూర్చున్న శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. మొత్తం డోర్స్ అని క్లోజ్ అని లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యాడు? ఈ మాటలు వింటే మనకు ఆత్మలాగా కనిపిస్తా ఉంటారు. తనను తాను సంపూర్ణ శరీరంతో బయలుపరుచుకుంటా ఉన్నాడు. అందుకే ఇది ఒక అద్భుతమైనటువంటి దేహం. ఇది ఆయన తిరిగి లేచి మహిమ శరీరంతో
తండ్రి యొద్దకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అయితే వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఇదేమిటంటే లూకాసు వార్తలోనే 24వ అధ్యాయం 48వ వచనం చదివితే, ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పాడు. పునరుద్ధాన సాక్షులు మనమే. పునరుద్ధాన అనుభవం లేకపోతే మనం కూడా గెయిన్ అవర్ విట్నెస్లు అయిపోతాం, పెయిడ్ విట్నెస్లు అయిపోతాం, ట్యూటెడ్ విట్నెస్లు అయిపోతాం. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి పునరుద్ధానం ఉంది అని నమ్మితే మీరు ట్యూటెడ్ విట్నెస్లు అయిపోతారు. ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పారు. ఈ మాట ఎంత గంభీరంగా ఉందంటే, యు ఆర్ ద విట్నెస్ అని. యు ఆర్ ద విట్నెస్. పునరుద్ధానానికి దేవుడు నిన్ను నన్ను సాక్షిగా నిలబెట్టాడు. పునరుద్ధానమే నా జీవితంలో పండుగ కాకపోతే నేను సాక్షిని ఎట్లా అవుతాను? పునరుద్ధాన శక్తిని నేను గుర్తించకపోతే నేను సాక్షిని ఎలా అవుతాను? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం గుర్తించకపోతే ఆయన సాక్షులుగా మనం ఎలా ఉండగలుగుతాం? దీనికి మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు అని రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మనమే సాక్షులం. వి ఆర్ ద విట్నెస్. సాక్ష్యం లేకుండా సాక్షులం ఎట్లా అవుతాం? పునరుద్ధానం లేకపోతే మీ సాక్ష్యము మా సాక్ష్యము వ్యర్థం అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట ఇది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పునరుద్ధాన సాక్షులుగా ఉంటూ ఉన్నామా లేదా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతా ఉన్నాను. 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై ఉందుము. రోమా పత్రిక చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం. ఎంతో ఆత్మీయ జ్ఞానంతో దేవుని నడిపింపుతోనే రోమీయులకు రాసినటువంటి పత్రికను అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి దృగ్విషయాలను థియలాజికల్ ఫౌండేషన్ తో పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి క్రీస్తుతో కూడా మనం పునరుద్ధానమైతే అప్పుడు ఆయన సాక్షులుగా నిలబడగలుగుతాం. క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్షులుగా మనం ఉండాలంటే 2 కండిషన్స్. మొదటిది, ఆయనతో సిలువ వేయబడాలి. 2, ఆయనతో పునరుద్ధానం పొందాలి. 1 మరణ సాదృశ్యము, 2 పునరుద్ధాన సాదృశ్యం అన్నాడు. మరణ సాదృశ్యం, మరణములో మనము సంయుక్తలమై ఉండాలి. ఇది తెలుగులో రాసినటువంటి పదం. సంయుక్తులం అంటే యునైట్. We should unite with Christ in his death. We should unite with Christ in his resurrection. Then we will become the witness of resurrection. ఎంత గొప్ప సూత్రం ఇది. ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నట్టుంటది. ఆయన సాదృశ్యములో, ఆయన
మరణ సాదృశ్యములు ఆయనతో మనము ఏకమై సంయుక్తమై ఉండాలి. మరణ సాదృశ్యములు ఆయనతో సంయుక్తమై ఉండాలి. పునరుద్ధాన సాదృశ్యములు ఆయనతో సంయుక్తమై ఉండాలి. అసలు ఈ భాష వింటుంటేనే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అసలు ఏం బోధించడానికి దేవుడు ఈ మాటలు రాయించడం కూడా మనకు అర్థం కాదు. చాలా తేలిగ్గా అర్థం చేసుకుందాం పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. మరణ సాదృశ్యము అంటే ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము మరణములో సాదృశ్యము చూపించాలి అంటే, మరణ సాదృశ్యం అంటే బాప్తిస్మం ద్వారా మనము పాతి పెట్టబడాలి. బాప్తిస్మం ద్వారా మనము పాతి పెట్టబడితే ఆయన మరణ సాదృశ్యములో మరణములో ఆయనతో సంయుక్తులమైన వారిగా ఉంటాం. ఈరోజు మన బాప్తిస్మము ఎటువంటిది? ఎటువంటి బాప్తిస్మము అంటే, నేను చిలకరింపు గురించో మునక గురించో క్రీస్తు పేరును తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరును తీసుకోవాలి, వీటిని గురించి నేను చర్చించడం లేదు. ఎందుకంటే బాప్తిస్మము అనేది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన హృదయంలో వచ్చినటువంటి మార్పును గూర్చి బాహ్య ప్రపంచంలో మేనిఫెస్ట్ కావటం, తెలియచేయటం. ఈ బాప్తిస్మ గురించి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. బాప్తిస్మములో మనము మరణ సాదృశ్యంగా ఆయనతో సంయుక్తులమై ఉండాలి. క్రీస్తు ప్రభు సిలువలో ఎలా మరణించాడో మనం కూడా బాప్తిస్మమందు ఆయన సాదృశ్యములో ఆయనతో సంయుక్తులుగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి మనము కూడా పునరుద్ధాన సాదృశ్యములో ఆయనతో సంయుక్తులమై ఉంటాము అని పౌలు భక్తుడు రోమా సంఘానికి వివరిస్తాం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా బాప్తిస్మములో మనము ఆయనతో కూడా మరణ సాదృశ్యంలోనికి వెళ్ళి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి మనం కూడా పునరుద్ధాన అనుభవంలో ఆయనతో సాదృశ్యం కలిగినటువంటి వారిగా, ఆయనతో సంయుక్తులుగా మనం జీవించాలి. ఇటువంటి ఆత్మీయ జీవితం లేకపోతే ఈస్టర్ వ్యర్థమే. ఈస్టర్ ఎంత ప్రాముఖ్యమైందో నేను అనుకుంటున్న సంఘాలలో వివరించటం కూడా తగ్గిందేమో అని. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సాదృశ్యంలోనికి వెళ్ళటం అంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడాలి అని రాయబడి ఉంది. సిలువలో మరణ సాదృశ్యం అంటే మన ప్రాచీన స్వభావము క్రీస్తు ప్రభువులో సిలువ వేయబడాలి. అప్పుడు మనము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, క్రీస్తుతో కూడా చనిపోవటం అంటే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడటాన్ని క్రీస్తుతో కూడా చనిపోవటం అంటారు. 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుద్దామని నమ్ముతున్నాం. మనం ఎప్పుడైతే పునరుద్ధానాన్ని నమ్ముతామో మరణం తర్వాత, ఈ లోక సంబంధమైన మరణం తర్వాత మన జీవితం ప్రారంభమవుతుంది. ఇది నిరీక్షణ. ఈ నిరీక్షణకు ఆధారము క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. ఆయనతో
మరణముకు ఇక క్రీస్తు ప్రభువు పైన అధికారం లేదు. మనము ఆయనతో కూడా సదాకాలము జీవిస్తాము అనే శుభప్రదమైనటువంటి నిరీక్షణ పొందుకుంటాం. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధాన శక్తిని మనం గుర్తిస్తే ఆయనతో కూడా సిలువ వేయబడి ఆయన మరణ సాదృశ్యంలో మనం కూడా మరణము పొంది మన ప్రాచీన స్వభావము సిలువ వేసి ఆయనతో కూడా లేపబడి ఆయనతో సంయుక్తులమై ఉండి ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి మనము ఆయనతో సదాకాలము జీవించగలము. ఈరోజు విశ్వాసుల యొక్క జీవిత ప్రయాణం ఏంటంటే ఈ లోకంలో మరణించిన తర్వాత తండ్రితో సదాకాలం ఉండేటువంటి ధన్యతను పొందుకోవటం. ఈ ధన్యత మనకు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి పునరుద్ధానం లేకపోతే మన పునరుద్ధాన అనుభవం లేకపోతే మన ప్రకటన వ్యర్థమే, మన సాక్ష్యం వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే. పునరుద్ధాన శక్తిలో ఆయనతో మనము ఆయన సాదృశ్యమందు ఆయనతో మరణములోను పునరుద్ధానంలోను ఆయనతో సంయుక్తులమై ఉన్న ఎడల తండ్రితో సదాకాలం ఉండేటువంటి ధన్యతను మనం పొందుకుంటాము. మరణపు ముళ్ళును విరిచినటువంటి యేసయ్య మరణ పునరుద్ధానం ద్వారా మన ప్రాచీన స్వభావాన్ని సిలువకు వేసి మనలను కూడా సదాకాలము దేవునితో ఉండే ధన్యతలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఆయన పునరుద్ధాన సాక్షులము మేమే. అయితే పునరుద్ధానం మా జీవితంలో లేకపోతే మా ప్రాచీన స్వభావము మీ సాదృశ్యంలో సిలువ వేయబడకపోతే పునరుద్ధాన శక్తి లేనటువంటి వారిగా ఉంటాం. ప్రభువా, మరి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మరి ఇచ్చిన హెచ్చరికను బట్టి కూడా మీకు మహిమ చెల్లిస్తున్నాం. పునరుద్ధాన శక్తిని మేము గ్రహించేటువంటి వారిగా నాన్న అటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకులైన క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. 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 Hallelujah. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word. We are immensely blessed. Thank you so much, sir. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మన మధ్యలోని జామ్ రవికుమారయ్య గారు మీరు సిద్ధిగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిన కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభువా. అయ్యా, నీ పునరుద్ధానికి ప్రభా మేము సాక్షులం అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ పునరుద్ధాన శక్తిని ప్రభా ఇతరులకు తెలియజేయటకు ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు లేపబడిన తండ్రి మేము కూడా లేపబడ్డం ప్రభా. పౌలు ప్రభా మిగిలిన అపోస్తులు చెప్పిన సాక్ష్యం అబద్ధం తండ్రి, ఇంకా పాపం నిలిచి ఉంటామయ్యా. కానీ ప్రభా నీ పునరుద్ధాన శక్తి తండ్రి అయ్యా ప్రభు దినాన ప్రభా జరగబోతున్న ప్రభా విందుకు, అదేవిధంగా ప్రభా నువ్వు కట్టిన నివాసాలకు ప్రభా గొప్ప రుజువుగా ఉందయ్యా. అయ్యా ప్రభా నీ పునరుద్ధానం ప్రభా ఒక గొప్ప ధృవీకరణ పత్రంగా ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ పునరుద్ధానంతో శక్తితో నింపబడిన వారమే. ఆనాడు అపొస్తలుల కార్యాల గ్రంథాల్లో ఏ విధంగా ప్రభా శిష్యులు తండ్రి అనేకమైన అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగారు ప్రభా. నీ పరిశుద్ధాత్మను ప్రభా ప్రజల మీద కుమ్మరించగలిగారు ప్రభా. అయ్యా అనేక మంది రోగులు ప్రభా స్వస్థపరచగలిగారు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రభా ప్రవర్తించిన వారిని ఈ విధంగా గద్దించి శిక్షించగలిగారు ప్రభా. అట్టి కృపను తండ్రి నేటి సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
అయ్యా ప్రభా నీ మరణంలో తండ్రి ప్రభా స్వానుభవం కలిగిన వారికి ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసులు చెప్పినట్టుగా ప్రభా అయ్యా సిలువ మరణం కాదు కానీ ప్రభా బాప్తిసంలో ఈ విధంగా అవుతాను ప్రభా. అయితే తండ్రి పాతి పెట్టబడి ప్రభు తిరిగి లేపబడ్డాం ప్రభా. అటు అనుభవంలో ప్రభా మేము మా బిడ్డలు ప్రభా అందరం రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ పునరుద్ధాన శక్తితో నింపబడిన వారమే బహుబలమైన కార్యాలు చేయడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, నీ పునరుద్ధాన శక్తికి ప్రభా సాక్షులుగా మా జీవితాలు వాడుకోమని, అదేవిధంగా ప్రభా వాక్యం చెప్పిన దాసులు ప్రభా చేసి రత్నకుమార్ గారిని దేవతన ప్రభా కుటుంబాన్ని నిండారుగా దీవించండి అయ్యా. నీ సేవకుని ప్రభా తండ్రి లౌకికపరమైన దేవతన ప్రభా లోకంలో అనేక స్థానాలలో అనేక స్థాయిల్లో వాడుకుంటూ ఉన్నా నీకు వందనాలు తండ్రి. ఆయనకి ఇచ్చిన అనుభవ జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నీతి న్యాయాలను ప్రభా నడిపించడానికి బిడ్డ ముందు సాగుచుండగా నీకు బిడ్డతో ఉంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా బహుబలంగా అనేక స్థలాల్లో వాడబడ్డానికి సహాయం తెచ్చండి. విత్తబడ్డ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రభా బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, ప్రతి అవసరాన్ని తీర్చండి. అదేవిధంగా బ్రదర్ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ గారిని, మిగిలిన వారిని ప్రభా కోటి వారిని ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని దీవించమని ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా ప్రతి తల్లుల్ని ప్రభా ఆత్మీయ తండ్రుల్ని దీవించండి. వాక్యం చెప్తున్న బిడ్డను దీవించండి ప్రభా. అయ్యా తండ్రి విధంగా దేవతను ప్రభా ప్రతి దినము కలుసుకుంటూ ప్రభు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకొని ప్రభా అయా ముందు సాగలిగే కృపద ఇచ్చామని, ఒకరి అవసరాల కోసం ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా మీ శూన్యమైన మార్గాన్ని చూపించి సకల మహిమకంత ప్రభ మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మా రోజులు ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదా కాలము తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ ఆల్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు.